మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రాక్ అన్నట్టు, లాంగ్ ఫ్రాక్, క్రాస్ కట్టింగ్, డబల్ గేరా, అంబ్రిల్లా ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలనో చూద్దాము. సింపుల్ గా చూపించేస్తాను, ఎందుకంటే షాప్ లో క్లాసెస్ నడుస్తున్నాయని మీకు తెలుసు. వాళ్ళు కట్ చేస్తూ చూపిస్తున్నాను, దీనికి మాత్రం కామెంట్ చేయకండి వాళ్ళు వీళ్ళు అటు ఇటు పెట్టిండ్రని. వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి నేను చెప్పిన విధంగా వాళ్ళతోటి కట్ చేపిస్తున్నా. వాళ్ళు ఎలా కట్ చేస్తున్నారు, ఎలా ఫోల్డ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా తికమక ఎలా అయితే మీకు కూడా ఎలాగ వస్తుంది అన్నది వివరంగా చెప్తాను. ఎందుకంటే మనం నార్మల్ గా చెప్పే వాళ్ళు అయితే చెప్తుంటారు, మనం చూస్తుంటాం, అది ఎలా ఫోల్డ్ చేస్తున్నారు అనేది మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటది కదా. ఇదైతే చూసేద్దాము. స్టార్టింగ్ క్లాత్ ప్లస్ ఈ ఫ్యాబ్రిక్ రెండు తీసుకున్నాము. దీన్ని రెండు డబుల్ గేర్ అనే పెట్టుకుంటున్నాం. చూడండి 3/4 వస్తుండొచ్చు, మరి మినిమం లాంగ్ రాకుండా 3/4 కంటే కొంచెం పెద్దగా వస్తుంది. ఆ మోడల్ కట్ చేసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ క్లాత్ మొత్తం ఓపెన్ చేసుకున్నాం కదా. ఓపెన్ చేసుకున్న తర్వాత 4 మడతలు మడత పెట్టాలి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ అయిపోయిందా, 2 ఫోల్డింగ్స్ అయింది చూడండి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకా 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఎప్పుడు కానీ డబుల్ గేరాకు 4 ఫోల్డింగ్స్ అన్నట్టు సమానం చేసుకొని 4 ఫోల్డింగ్స్ వచ్చేసినాయి చూడు. 4 ఫోల్డింగ్స్ వేసి దాన్ని ఇలాగా సమోసా టైపు ఫోల్డ్ చేసుకోవాలి. అంటే సమోసా లాగా ఫోల్డ్ చేసినాం కదా. ఈ ఫోల్డింగ్ అంతా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఫస్ట్ హైట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఫ్రాక్ కి హైట్ ఎంత వచ్చిందో చెప్పండి. ఫస్ట్ ఫ్రాక్ హైట్ ఎంత, నడుము దగ్గర నుంచి కింది వరకు మాత్రమే హైట్ పెట్టేసుకోవాలి. హైట్ ఎంత వచ్చింది? 40 ఇంచెస్. ఈ 40 ఇంచెస్ హైట్ కు ఫస్ట్ హైట్ చెక్ చేసుకునే ముందు మనమైతే నడుము మెజర్మెంట్ చేసుకుంటే దాని ప్లేస్ నుంచి మనం 40 సైజ్ పెట్టుకోవాలన్నట్టు. ఫస్ట్ నడుము ఎంత ఉంది? వెస్ట్ వేస్ట్ వచ్చేసి 30. 30ని ఫస్ట్ బై 2 చేస్తే 16, 15 ప్లస్ మళ్ళీ 2 చేస్తే 7.5, మళ్ళీ 2 చేస్తే 3.5. అంటే మనం ఇక్కడ ప్లేస్ మొత్తం మనం 8 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కాబట్టి 3 1/4. 1/2 అంటే హాఫ్, 1/4. ఈ 1/4 అంటే మనము అసలు మెజర్మెంట్ ని ఎంత వేసినాం? బై 8 వేసినాం అన్నట్టు. లాస్ట్ కు బై 8 వేసినాం అన్నట్టు. ఎందుకంటే ఇది మనకు 8 ఫోల్డింగ్స్ ఉంది కాబట్టి 8 ఫోల్డింగ్స్ నడుము వస్తుంది. విప్పితే మళ్ళీ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం అలా చేసుకోవాలి. చేసుకొని ఈ మార్క్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ నుంచి ఇందాక 3 అంటే కొంచెం తెలవడానికి ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం పైనుంచి చూసుకొని 3.5 ఉందా, ఆ 3.5 కరువు లాగా డ్రా చేసుకుంటూ రావాలి. పెట్టు ఇట్లా చేసుకుంటూ ఇటు 3.5 వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇటు చూస్తే కూడా 3.5 రావాలి. ఇది పెద్దదానికైతే మనకు క్రాస్ అయిపోతుంది. ఇటు సైడ్ చూడు, అట్లుండొద్దు. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉండాలి. ఆ క్రాస్ వస్తే ఫ్రాక్ మనం ఇప్పిన తర్వాత నడుము దగ్గర క్రాస్ వస్తుంది. ఇట్లా వస్తుంది షేప్ అనేది. మనం చాలా మంది ఇట్లా స్ట్రేట్ కట్ చేసుకోవచ్చు కదా అనుకుంటారు. అట్లా కట్ చేయొద్దు. ఈ పాయింట్ నుంచి ఎంత ఉందో ఈ పాయింట్ నుంచి అంతే ఉండాలి. పెట్టుకొని మనం కరువు లాగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అయిపోయిందా? ఇప్పుడు మనకు అది నడుము వచ్చేసింది, వేస్ట్ సైజ్ వచ్చింది అన్నట్టు. అలాగా ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి టేప్ పెట్టు. ఇప్పుడు 40 కదా హైట్, 40కి మార్క్ చేసి అక్కడ ఒక మార్క్ చేసేయండి. పెట్టి టేపును కదిలించకండి. ఇప్పుడు కొంచెం ఇప్పుడు 2 సార్లు కదిలించినప్పుడు మనం ఈ టేపును ఇక్కడ జరుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు చాలు. ఇంకా ఈ టేపును ఒకసారి కదిలించు. మళ్ళీ ఇప్పుడు అక్కడ సరే. ఇప్పుడు నువ్వు తీసుకో భాగ్య. మళ్ళీ ఇంకొకసారి 2 సార్లు కదిలిచ్చారు కదా. మళ్ళీ టేపు మిడిల్, ఎగ్జాక్ట్ మిడిల్ అనిపించినప్పుడు మనకు అది కూడా మిడిల్ అనిపించాలి. ఆ ప్లేస్ కి ఈ ప్లేస్ కు మిడిల్ అనిపించాలి. ఆ మిడిల్ దగ్గర మనం 40 చేసేయండి.
నెక్స్ట్ ఈ టేప్ ఇక్కడ జరిపేసిరా. మళ్ళీ ఇప్పుడు జరపకి లాస్ట్ ఎండింగ్కి వచ్చినప్పుడు మళ్ళీ జరుపు, కొంచెం మళ్ళీ జరుపు టేపు. ఆ టేప్ జరపాలి. ఇది లాస్ట్కి జరుపు, ఇది లాస్ట్ జరిపేసి ఇప్పుడు అది లాస్ట్కి జరిపేసి, లాస్ట్ జరిపి మళ్ళీ అటు సైడ్ జరుపుకుంటూ పో. లాస్ట్ పెట్టి అక్కడ మార్కు. నాకు అక్కడ అంతే. ఇక్కడ ఇవి పీసులు పడతాయి అన్నట్టు, మనకు మళ్ళీ ఎక్స్ట్రా పీసులు పడతాయి అన్నట్టు, క్రాస్ పీసులు. టేప్ జరుపుకుంటూ పెట్టు. ఇలా టేపును ఇట్లా ఒక రౌండ్ జరిపి చూపి. ఇట్లా 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 మొత్తం 40 అన్నట్టు. ఇట్లా ఇక్కడ చివరి నుంచి అక్కడ చివర పెట్టినప్పుడు అక్కడ పెట్టాలి టేపు, ఇక్కడ చివర పెట్టినప్పుడు ఇక్కడ చివర పెట్టాలి. ఇది పెట్టడం కరెక్ట్ పెట్టకపోతే మన కింద షేప్ అనేది కరెక్ట్ రాదు, ప్లస్ నడుం దగ్గర కరెక్ట్ రాదు. ఓకే, అది కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత విప్పి చూద్దాము. దీన్ని మళ్ళీ నెట్ క్లాత్ కూడా పైన క్లాత్ కూడా పెట్టి కట్ చేసుకుందాం. మీ సైజు ఇదే ఉంటే, హైట్ 40 వెస్ట్ 30 ఉంటే ఈ మోడలే కట్ చేసుకోవచ్చు. 4 మీటర్లు అండి. మరి క్లాత్ కూడా మీకు ఎంత తీసుకున్నా చెప్పలేను కదా. 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ అన్నట్టు. ఇది సాటిన్ 4 మీటర్స్ ప్లస్ ఆ నెట్ క్లాత్ కూడా 4 మీటర్స్. ఇది కూడా 4 మీటర్స్ తీసుకున్నాం. 4 మీటర్లో 40 సైజ్ ఫ్రాక్ కుట్టుకోవచ్చు. అంటే కింద భాగమే, మళ్ళీ దీనికి పైన బాడీ వేరే. ఓన్లీ కిందిదే చూపిస్తున్నాను ఈరోజు. పైన మళ్ళీ బాడీ కట్ చేసుకోవడం వేరే ఉంటది. అది వేరే క్లాత్ సిల్వర్ తీసుకున్నాము దీని కాంబినేషన్. అది చూపిస్తాను నెక్స్ట్. ఇగో ఇలా షేప్ రావాలి, రౌండ్ షేప్. ఇలా అక్కడ పిన్స్ పెట్టుకోవా. మనం నెట్ క్లాత్ కట్ చేసుకున్నాక విప్పి చూపిద్దాం. ఇక్కడ పిన్స్, అక్కడ 2 దగ్గరల పిన్స్. ఇలా పిన్స్ అయితే యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే జారిపోతుంది కదా, మనకు చాలా యూజ్ అవుతుంది. మళ్ళీ అదే క్లాత్ తెచ్చి దీనిపైన పెట్టడము. లోపల మీరు కాటన్ వేసుకోవాలనుకుంటే అది 6 పీసెస్ లాగా కట్ చేసి వేసుకోండి, అది ఈజీ. లోపల ఈ 2 గేరాలు మంచిగా ఉంటే ఫ్రాక్ వేసినట్టు కనబడుతుంది. లోపల క్లాత్ మనము పెద్ద పిల్లలైతే లోపల ఏదైనా పెట్టికోట్ లాంటిది వేసుకున్నా, లేకపోతే నార్మల్ గా క్రాప్ టాప్ అయితే కాటన్ పెట్టికోట్ వేసుకున్నా నడుస్తుందని చాలా మంది కాటన్ అవాయిడ్ చేస్తున్నారు. మీరు కూడా ఎవరైనా వేసుకోవాలనుకుంటే, చిన్న పిల్లలు క్రాస్ వేసుకోవాలనుకుంటే 6 పీసెస్ లంగలాగా కట్ చేసి ఆ పీసులు అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రాక్ కి. ఓకే, తీసేయండి. ఇప్పుడు అది మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ ను కూడా మనము ఫ్లవర్స్ రివర్స్ ఉన్నాయా, కరెక్ట్ ఉన్నాయా, ఏం లేదు. అట్లా ఉన్నా కానీ అంబ్రిలాకి ఏం అవసరం లేదు, కానీ పైన పెట్టుకుంటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసే ఎట్లా వేసిన సార్, సీదానే వేసి సీదానే. మళ్ళీ ఫోల్డింగ్స్ అయిపోయింది చూడండి. ఈ 4 ఫోల్డింగ్స్ చూడండి. ఇప్పుడు ఎంత అతుకు పడుతుంది. చీర పన్న పెద్ద ఉంది కానీ ఇంకొక మీటర్ అయితే నీకు అతుకు పడకుండా వస్తుండే. పన్న చాలా పెద్ద ఉంది కానీ ఇప్పుడు 40 సైజ్ అనే వరకల్లా ఇది కింది సైడ్ కి బాగా పడుతుంది. అది ఆ కుడి తెచ్చి వేయాలి. ఈ సైజ్ తెచ్చి ఇక్కడ సైడ్ వేయాలి. 6 తీసుకున్నాం. ఇప్పుడు 5 అయినా సరిపోతుంది. పైన క్లాత్ కాకుండా, పైన బాడీ కాదు కదా. పైన బాడీ అయితే 6 పడుతుంది, కానీ ఇది 5 అయితే ఎగ్జాక్ట్ గా 40 ఇంచెస్ లెంత్ సరిపోతుంది. 5 మీటర్స్ అయితే. ఇప్పుడు కింద అతుకులు పడతాయి, బాగా పడతాయి అతుకులు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అతుకు పడుతుంది అన్నట్టు. ఇక్కడ 40 ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, ఈ పీస్ అంతా అతుకు పడుతుంది. ఇట్లా అని షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు సేమ్ అది తీసి దీని మీద పెట్టు. షార్ట్ ఫ్రాక్ అయితే వస్తుంది ఈజీగా, కానీ షార్ట్ ఫ్రాక్ అయితే పైన బాడీ అదే కింద అదే అన్ని వస్తుంది. 4 మీటర్ల రావట్లేదు. 40 ఇంచెస్ 40 ఇంచెస్ కదా. 40 అంటే ఇప్పుడా మరి 42 పెట్టుకో. 42 పెట్టుకో.
ఏం కాదు, సాటిన్ ఏం కాదు. ఇప్పుడు పైన 42 కట్ చెయ్యు. ఇది 42 పెట్టు. ఇలాంటివి ఉంటే క్లాస్ లో మాట్లాడుకోవడము, చెప్పుకోవడము, సజెషన్ ఇచ్చుకోవడము, మీకు కూడా ఇవన్నీ క్లియర్ గా అర్థమవుతాయి. ఎందుకంటే చేసుకుంటారు కదా, వాళ్ళకు వాళ్ళు చేసుకున్నప్పుడు అది ఇంకా సేమ్ కట్ చేసుకోవడం కూడా రౌండ్ షేప్. లోపల లైనింగ్ వేసుకోవాలని అడుగుతున్నావా? కాటన్ లైనింగ్ వేసుకుంటే 6 పీసెస్ వేసుకో. 2 మీటర్లు 2 మీటర్లు మస్తు 6 పీసెస్. రేపు తీసుకొచ్చుకో, కట్ చేసేస్తే ఇంట్లో పెట్టేసి కుట్టేస్తే అయిపోతుంది. 43 కాదు, 44 పెట్టినా ఏం కాదు. ఇంకా కాదు, ఇంకేం చేసేది ఉండే, అసలు మనం తప్పు చేసినాం. ఉండండి, కాదు నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మేము ఇంకో ప్లాన్ చేసినాము. ఇప్పుడైతే ఫ్యాబ్రిక్ ఇలా ఉంది కదా, నెక్స్ట్ ప్లేన్ వచ్చింది కదా, ఇదిగోండి మీకు కూడా అవసరం పడుతుంది అని చెప్తున్నాము. ఈ ప్లేన్ వచ్చింది కాబట్టి దీన్ని తీసేద్దాం అనుకుంటున్నాము. ఎందుకు అంటే నార్మల్ గా ఫ్రాక్ అంతా కుట్టిన తర్వాత ఇప్పుడు ఫ్యాషన్ ఉంది కదా, మళ్ళీ స్టెప్ నెట్ క్లాత్ పెట్టడము, ఇదే క్లాత్ పెట్టచ్చు అన్నట్టు. సమానం చేసి కట్ చేసి ఏంది వీడియో కట్ చేసి మరీ టిపిఎఫ్తా కింది క్లాత్ కూడా సరి అయ్యి బాగా పిన్స్ పెట్టుకోవడం వల్ల అట్లా జరగదు. చూడండి, ఇలా నడుము దగ్గర నడుము ఎప్పుడు అలా ఎంత ఉందో అంత తీసేసేయి. మార్క్ పెట్టుకో, అలా ఎంత ఉందో అంతా టేప్ తోటి కట్ చేసేయాలి. ఇప్పుడు ఫస్ట్ టేప్ పెట్టి మీకు నువ్వు ఇక్కడ సైడ్ నుంచి కింది నుంచి ఆ నుంచి అక్కడికి ఎంత వచ్చిందమ్మా? 43. ఆ 43 పెట్టుకుంటే వెళ్ళిపో టేప్ తోటి. అట్లా ఒకళ్ళు టేప్ తోటి పెట్టి ఒకళ్ళు కట్ చేయండి. మార్కర్ లేదు కదా, మార్కర్ కనబడదు కదా. లేదు కాదు, ఇట్లా పడద్దు. ఇగో మా ఇట్లా టేప్ పడద్దు. భాగ్య, మార్కరు కనబడకపోతే కట్ చేసుకుంటే వెళ్ళు. నువ్వు టేప్ ఆమె పెడుతుంటది. అట్లా 43 దగ్గరన 44 దగ్గరన వచ్చింది, పెట్టేసి దానికి కింద స్టెప్ నెట్ పెట్టాలి. ఇక కింద ఊడ్చేటట్టు వస్తుంది. క్రాప్ టాప్ కుట్టుకో, అయిపోతుంది. మరి ఫ్రాక్ అంటే ఇది వేసుకోరా పిల్లలు? క్రాప్ టాప్ ఫ్రాక్ అంటే క్రాప్ టాప్ బాగుంటది అంటే నా డబుల్ గేర్ వచ్చింది కదా. అట్లా చూసుకుంటా, ఇక్కడ జరుపుకుంటా, అక్కడ జరుపుకుంటా మంచిగా చెప్తున్నావు కరెక్ట్ గా. ఇది స్టిచ్చింగ్ చూపించడం కుదరదు. ఇక మొత్తం కట్టింగ్ అయినాక ఫ్రాక్ చూపిస్తాను, కుట్టుడు అయినాక ఫ్రాక్ చూపిస్తాను. ఇప్పుడు పీసులు కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా స్ట్రేట్ పెట్టాలి. ఇది చాలా మంది తప్పు చేస్తుంటారు. అస్సలు అట్లా ఎట్లా పెట్టాలనుకుంటారు మీరు కుట్టేటోళ్ళు? అట్లా పెట్టాలనుకుంటారు. అట్లా ఎట్లా పెడితే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఉండు, అట్లా పెడితే ఎట్లా కరెక్ట్ అవుతుంది నీకు? ఇది ఏంది? స్ట్రేట్ ఫ్లవర్స్ కాదు. ఇదేంది? ఇది దిశ. ఇదేంది? కాదు, ఇది ఎట్లుంది? లాగి చూడు, స్ట్రేట్ ఉందా? ఇది ఒకటి, ఇది చూడకుండి. ఇది స్ట్రేట్ పీస్ ఉంటది. ఇట్లా అంబ్రిల్లా వేసే వరకల్లా ఈ క్లాత్ అంతా స్ట్రేట్ ఉంటది. ఈ స్ట్రేట్ కు మనం స్ట్రేట్ వేయాలి గాని ఈ క్రాస్ తెచ్చి ఈ క్రాస్ కింద కట్ చేసిన క్రాస్ పీస్ తెచ్చి అతక పెడతారు. పెడితే ఏమైతుంది? ఇగో ఇట్లా ఈ సైడ్ ఇంకా తక్కువ పడుతుంటది, అది ఇటు అయిపోతుంటది, అలంగా కుదరది. అందుకే ఇది సరిపోతుందా సరిపోదా, అసలు ఎట్లా రావాలి అనేది ఇట్లా తిప్పి చూసుకోవాలి. ఉండు, ఫస్ట్ మంచిగా క్లాత్ మీద చూపి పీసులన్నీ. ఇప్పుడు ఈ పీస్లల్లా స్ట్రేట్, ఇది క్రాస్,
ఈ ఈ స్ట్రేట్ పీస్ దానికి అతుక్కుండాలి. 4 పీసులు చూపి, 4 పీసులు ఒకదాని ఇంకొకటి నువ్వు వేసుడు తప్పు. మళ్ళా మనకి ఈ సైడ్ ఏది పెద్ద సైడ్ ఉంది, పెద్ద ఉన్న సైడ్ ఈ పెద్దదానికి పోవాలి. ఇది స్ట్రేట్, ఇది ఇట్లా చూడు. ఇప్పుడు కరెక్ట్ సరిపోతుంది, మనం కట్ చేసిన పీస్ కట్ చేసినట్టు సరిపోతుంది. చూడు, అది మీకు కనబడట్లేదు, నేను దీని మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది పెద్ద ఉందా మనకు అతుకొచ్చింది అర్థమైంది నాకు వీడియోకి. ఇంత భాగము మనకు అతుకొస్తుంది. ఈ అతుకొచ్చిన ప్లేస్ లా మనకు ఇటు ఇంత లెంత్ వెళ్ళాలి, ఇక్కడ స్ట్రేట్ గా అంత రావాలి. ఇది స్ట్రేట్ ఉంది పీస్. ఈ స్ట్రేట్ పీస్ కు చాలా మంది ఏం చేసినా కట్ చేసిన తర్వాత మిగిలింది మా చెల్లెనే వేస్తుండే ఇట్లా. ఈ కట్ చేసినప్పుడు ఈ కరువు తీసినాం కదా అని చెప్పి ఆ కరువు ఇడస్త పెడతారు, తప్పది. స్ట్రేట్ పీస్ కు స్ట్రేట్ వేసుకోవాలి. వెయ్యండి, నాకు చేతి అందుతలేదు, భాగ్యకి అర్థమైతలేదు. అర్థమైంది. అట్లా ఈ స్ట్రేట్ పీస్ వేసేటప్పుడు కూడా ఏం చేస్తాము, ఈ పీస్ అటు వేయొద్దు, ఈ పెద్ద ఉన్న పీస్ పెద్దగా సైడ్ వేయాలి. ఇట్లా పెడువు ఇట్లా సన్నగా వచ్చేసరికి సన్నగానే పడుతుంది కాబట్టి సన్న పీస్ వేసుకోవాలి. ఇటు జర ఎగుడు దిగుడు ఉంటే కట్ చేసుకోండి, సరిపోతుంది. అలా అర్థం అవ్వదు. ఇక కొంచెం తక్కువ పడ్డా, కొంచెం ఎత్తులో 1/2 ఇంచు తగ్గినా గానీ పీకోవాలన్నా డబుల్ గేరలా మొత్తం ఫుల్ ఫిల్స్ వచ్చేస్తాయి కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంది. అంత పట్టించుకోవద్దు. వాళ్ళకి కూడా డౌట్ వస్తుండొచ్చు, మీకు కూడా క్లియర్ చెప్తున్నా. ఎందుకంటే కొంచెం అంబ్రిల్లా ఫుల్ ఫిల్స్ వస్తుంటాయి కదా, ఈ కొంచెం తక్కువ ఉన్నది, ఇది తక్కువ ఇది తక్కువ, పుట్టే వరకల్లా కొంచెం హెచ్చు తక్కువ అవుతుంది కదా, అలాంటివి ఏమి పట్టించుకోవద్దు. మనం అదే 5 మీటర్లు తీసుకుంటే మనకు ఫ్యాబ్రిక్ మిగిలేదు కాబట్టి కరెక్ట్ వస్తుండే. మనం ఉన్న ఫ్యాబ్రిక్ తోటి అడ్జస్ట్ కావాలంటే అది కూడా అడ్జస్ట్ కావాలి. 4 పీసులకు 4 పీసులు పెట్టేసేయి, ఇక పిన్ను పెట్టేసి మిగిలదు. ఇక చేతులకు దానికి ఏం మిగిలదు. ఈడ కూడా నడుము దగ్గర తీసేయి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా మళ్ళీ ఏ వీడియోనన్నా కావాలంటే అడగండి. చాలా మందికి అయితే ఫ్రాక్ ఇది కుట్టడం విధానం కంటే కటింగ్ విధానం చాలా డౌట్ వస్తుంటది. నేను ఎప్పుడన్నా మళ్ళీ కుడితే చూపిస్తాను. ఓకే మరి, బాయ్.